ఇది మోటో H60 స్టైలస్. చాలా రోజులకి మోటో బడ్జెట్లో ఒక మంచి ఇన్నోవేషన్ తీసుకొచ్చింది. జనరల్గా స్టైలస్ అనేది ఓన్లీ సామ్సంగ్ అల్ట్రా ఫోన్స్లో మాత్రం చూస్తుంటాం. బట్ అలాంటి ఫీచర్ని బడ్జెట్లో 25,000 లోపు ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా మంచి మూవ్. జనరల్గా ఐపీ రేటింగ్ కూడా ఫస్ట్ వీళ్ళే తీసుకొచ్చారు, IP68 రేటింగ్. తర్వాత ప్రతి బ్రాండ్ బడ్జెట్లో ఐపీ రేటింగ్ ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చినాయి. అలాగే ఈ స్టైలస్ ఫీచర్ని కూడా ప్రతి బ్రాండ్ వాళ్ళ ఫోన్స్లో ఇంటిగ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది మంచి ఫీచర్ ఇది. కాకపోతే ఈ పర్టికులర్ ఫోన్లో ఈ స్టైలస్ని చూపించి చాలా ఫీచర్స్ని కాంప్రమైజ్ చేసినట్టు అనిపించింది. ముందే చెప్తున్నా, ఇది అసలు ఆల్రౌండర్ ఫోన్ కానే కాదు. దీనిలో చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి. జస్ట్ ఈ స్టైలస్ ని చూసి ఈ ఫోన్ కొనాలంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఈ ఫోన్ వర్తేనా, అసలు ఈ ఫోన్ కొనొచ్చా, కొంటే ఎవరు కొనాలి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మొత్తానికి టైం స్టాంప్స్ ఇచ్చేసాను. ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ వేరే వీడియోస్ లో చూసారు, మీకు మళ్ళీ బోర్ కొడుతుంది అనుకుంటే నెక్స్ట్ టాపిక్ కి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బట్ వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్లీ బాక్స్ ఇలా ఉంటుంది, అన్ని మోటో ఫోన్స్ లాగే. లోపల పేపర్ వర్క్ ఉంటుంది, ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది, అండ్ ఫోన్ ఇచ్చారు, 68 వాట్ ఛార్జర్ ఉంది, అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చారు. బట్ బాక్స్ లో కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి నేను స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాస్ చేసి చదువుకోండి. మనం ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. 2 ప్యాంటర్న్ కలర్సే, విచిత్రమైన పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఒకటేమో గిబ్రాల్టర్ సి, ఇంకోటేమో సర్ఫ్ ద వెబ్ అంట. నాకైతే ఈ గిబ్రాల్టర్ సి ఈ కలరే బాగుంది, దానికన్నా ఇది చూడడానికి బాగుంది. సరే, ఈ ఫోన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ స్టైలస్ కాబట్టి ఒక 5 నిమిషాలు స్టైలస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టైలస్ గురించి తెలుసు అనుకుంటే నెక్స్ట్ టైం స్టాంప్ కి స్కిప్ అయిపోండి. ఫస్ట్ ఈ స్టైలస్ అనేది ఈ ఫోన్ కి మాత్రమే పనిచేస్తుంది, వేరే ఏ ఫోన్ కి ఈ స్టైలస్ పనిచేయదు. ఈవెన్ నా దగ్గర మోటో H60 ఫ్యూజన్ కూడా ఉంది, దీనికి పెట్టి చెక్ చేసినా ఈ స్టైలస్ పనిచేయట్లేదు. ఫస్ట్ ఈ స్టైలస్ బయట తీసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఫస్ట్ రైట్ ఏ నోట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నోట్స్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం నోట్స్ తీసుకోవచ్చు, జస్ట్ మనకి ఏం కావాలంటే రాసుకోవచ్చు. కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉంటాయి, షేప్, సైజ్, కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ తో మనం డ్రా చేసి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు, అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా రాయొచ్చు, అంటే టైప్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మీరు అక్కడ రాస్తే చాలు, అది ఆటోమేటిక్ గా టెక్స్ట్ లో కన్వర్ట్ అవుద్ది. ఇట్లా దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు రాసేదాన్ని బట్టి పేజ్ వైజ్ కన్వర్ట్ అవుద్ది. కిందకి వెళ్తే నెక్స్ట్ పేజ్, మళ్ళీ కిందకి వెళ్తే నెక్స్ట్ పేజ్, అలా పేజ్ వైజ్ కన్వర్ట్ అయిపోద్ది. అండ్ దీంతో పాటు స్కెచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఒక న్యూ కాన్వాస్ ఓపెన్ చేస్తుంది. ఇది సేమ్ మనం ఇంకా చూసిన నోట్స్ ఫీచరే, కాకపోతే నోట్స్ లో సపరేట్ పేజెస్ ఫామ్ అవుతాయి కదా. దీనిలో మొత్తం ఒకటే లార్జ్ కాన్వా అనమాట. మొత్తం ఇన్ఫినిట్ స్పేస్ ఉంటుంది, గీసుకున్నంత లెఫ్ట్ రైట్ పైకి కిందకి ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద కాన్వాస్ ఫామ్ అవుతుంది జస్ట్ బొమ్మలు గీసుకోవడానికి. ఇది చాలా బాగుంటుంది. అండ్ అలాగే స్కెచ్ టు ఇమేజ్ ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మీరు ఏదైనా బొమ్మ గీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆవు బొమ్మ గీస్తున్నా. ఆవు బొమ్మ గీసా కింద మనకి స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ లో వాటర్ కలర్, రియలిస్టిక్, స్కెచ్, అబ్స్ట్రాక్ట్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేస్తే మీరు గీసిన బొమ్మ ఎగ్జాక్ట్ గా రాదు, కానీ సిమిలర్ గా మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తుంది. ఓకే, గుర్తుపట్టింది ఆవు అనే కొన్ని ఆవు బొమ్మలు వచ్చినాయి. అండ్ హ్యాండ్ రైటింగ్ క్యాలిక్యులేటర్ ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే జస్ట్ మనం రాయొచ్చు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ రాయొచ్చు. లైక్ 2+2 5 ఫ్యాక్టర్ ఇట్లా రాస్తే అది ఆన్సర్ చూపిస్తుంది. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఆపరేటర్ రెఫరెన్సెస్ లోకి వెళ్తే అసలు ఇదేం క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అనేది అక్కడంతా వచ్చేసి ఉంటుంది. వాటికి మాత్రం మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. బట్ కొంచెం కాంప్లెక్స్ గా ఇచ్చినా కూడా ఇది చేయలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని వేస్తున్నా. ఈ ఆపరేషన్స్ అన్నిటికీ దీనికి సపోర్ట్ ఉంది, కాకపోతే ఆన్సర్ చూపిట్లా, ఏదో చూపించేస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా ఇటు వెళ్ళిపోతుంది. సో ఇది కొంచెం అప్డేట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక స్క్రీన్ షాట్ తీస్తుంది. ఆ స్క్రీన్ షాట్ మీద మీరు ఏదైనా రాసుకోవచ్చు, సేమ్ నాకు నోట్స్ లో రాసినట్టే స్క్రీన్ షాట్ మీద రాసుకోవచ్చు, ఏదైనా గీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 2 తీసేసి ఈ 2 యాడ్ చేస్తున్నాను. గిఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా వీడియో ప్లే చేస్తే ఒక 15 సెకండ్స్ వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. 15 దాకా అవసరం లేదు, మీరు ఒక 2-3 సెకండ్స్ దగ్గర ఆపేసుకోవచ్చు కావాలంటే. జస్ట్ మీరు రికార్డ్ చేసినంత వరకు ఒక జిఫ్ ఫార్మాట్ లో చూపిస్తుంది. అండ్ లైవ్ మెసేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేం లేదు, సింపుల్ గా మీరు ఏదైనా రాశారనుకోండి, ఆ రాసిన దాన్ని ఒక యానిమేషన్ లాగా ఒక వీడియో జనరేట్ చేస్తుంది, అంతే. వీటి వల్ల పెద్ద యూజెస్ లేవు. అండ్ ఫ్రీ ఫామ్ క్రాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఒక స్క్రీన్ షాట్ తీస్తుంది. ఆ స్క్రీన్ షాట్ లో మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్ట్ వరకు సెపరేట్ గా ఫ్రీ క్రాప్ అవుతుంది, దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ స్టైలస్ తో జనరల్ గా క్రోమ్ లో కానీ యూట్యూబ్ లో కానీ టైప్ చేయాల్సిన పనిలే, జస్ట్ ఆ సర్చ్ బార్ లో రాసేయచ్చు. లైక్ అఖిల్ డిఎస్ టెక్ అని రాశాను అనుకోండి, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్ గా. మీరు ఏమి టైప్ చేయాల్సిన పనిలే. ఇది చాలా చోట్ల ఎక్కడైనా సరే టైప్ చేయడం బదులు జస్ట్ రాస్తే చాలు అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది మంచి ఆప్షనే. కాకపోతే నేను కొంతమంది వేరే యూట్యూబర్స్ వీడియోస్ లో చూసాను, గ్లాన్స్ ఏ దగ్గర సమ్ ఏ ఫీచర్స్ చూపిస్తున్నాడు. అంటే మన ఫేస్ కి డిఫరెంట్ క్లోత్స్ చేసి ఆ క్లోత్స్ ని మన మింత్రాలో, అమెజాన్ లో ఎక్కడ దొరుకుతుందని రీడైరెక్ట్ చేస్తుంది. అదైతే నాకు చూపిట్లా. ప్రస్తుతానికి నేను అప్డేట్ చేశాను, నిన్న నైట్ కూడా అప్డేట్ వచ్చింది, నైట్ కూడా అప్డేట్ చేశాను, అయినా కూడా నాకు ఆ గ్లాన్స్ ఏ ఫీచర్ అయితే చూపించలేదు. అంటే ఇది రీటైల్ యూనిట్, మేబీ రివ్యూ యూనిట్స్ వచ్చిన వాళ్ళకి అప్డేట్ ఏమన్నా ముందే వచ్చిందేమో. ఇది అయితే రీటైల్ యూనిట్ కాబట్టి దీనిలో ప్రస్తుతానికి ఈ వీడియో చేసిన టైంలో ఆప్షన్ అయితే రాలేదు, మేబీ ఫ్యూచర్ లో తీసుకురావచ్చు. సో ఇది స్టైలస్ గురించి అయితే. ఈ స్టైలస్ ని బడ్జెట్ లో తీసుకురావడం చాలా మంచి. నేను ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేస్తా. బడ్జెట్ లో ఈ మూవ్ తీసుకురావడం చాలా మంచి విషయం. అండ్ ఇప్పుడు అసలు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్ మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. వీళ్ళు మెయిన్ గా ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. మోటో అన్ని కర్వ్డ్ ఉంటాయి. ఇది ఇప్పుడు మోటో H60 ఫ్యూజన్ ఉంది, ఈ ఫోన్ కంప్లీట్ గా కర్వ్డ్ ఉంటుంది. అసలు ఫోన్ పట్టుకున్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట యూజ్ చేస్తున్నప్పుడు.
బట్ దీనిలో ఫ్లాట్ డిస్ప్లే తీసుకురావడం వల్ల ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు యూజ్ చేసిన వేగాన్ లెదర్ కూడా మరి అంత సాఫ్ట్ లెదర్ కాదు, కొంచెం లిటిల్ బిట్ హార్డ్ ఉంది. సో పెద్దగా మరకలు పడతాయనో గీతలు పడతాయనో భయం అయితే ఉండదు. అండ్ మోటో ఫామ్ ఫ్యాక్టర్ తెలిసిందే, సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మోటో ఫోన్స్ చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళు స్టైలిష్ తెచ్చినా కూడా స్టిల్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసుకొచ్చారు. జనరల్ వీళ్ళు కట్ చేసేయచ్చు, ఆ ప్లేస్ లేదు అది ఇది అని చెప్పి కట్ చేసేయచ్చు. బట్ ఈ 3.5 జాక్ ఇవ్వడం చాలా మంచి విషయం. అండ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు. అసలు వీళ్ళు తీసుకురావడం బేస్ మోడల్ 256 GB తెచ్చారు. అసలు అలాంటప్పుడు మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. బట్ వీళ్ళు అది కూడా తీసుకొచ్చారు, మంచి విషయమే. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ స్టైలస్ తో కలిపి 191 గ్రామ్స్ వెయిట్ ఉంది. కాకపోతే ప్రొటెక్షన్ పరంగా ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 అనేది చాలా వీక్ ప్రొటెక్షన్. ఆ ప్రైస్ లో ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ తో వస్తుంది. సడన్ డ్రాప్స్ ని ఈ ఫోన్ సర్వే అవుతుంది అంటున్నారు. కానీ ఒకవేళ కింద పడి ఫోన్ పగిలిందంటే మాత్రం మీకు వారంటీ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ IP68 రేటింగ్ తో వస్తుంది. 69 లేదు, 68 మాత్రమే. సో వాటర్ లో ఈ ఫోన్ పెట్టచ్చు, కానీ వాటర్ జెట్స్ ని అంటే ట్యాప్ కింద పెట్టడం ఇట్లాంటి చేయొద్దు, ఫోన్ సర్వే అవ్వదు. అండ్ డిస్ప్లే ఇది 6.67 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ మనం మోటో H60 ఫ్యూజన్ చూసాం కదా, సేమ్ డిస్ప్లే, ఎగ్జాక్ట్ అదే డిస్ప్లే దీనిలో కూడా యూజ్ చేసింది. కాకపోతే ఇందులో కర్వ్డ్ ఉంటుంది, ఇందులో ఫ్లాట్ ఉంటుంది. రెండు మీకు కంపారిజన్ తీసుకొస్తాయి, రెండు ఫోన్స్ లేదు బాగుందని. దానిలో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. బట్ డిస్ప్లేస్ మాత్రం ఈ రెండు సేమ్ డిస్ప్లేస్. కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా వైబ్రెంట్ ఉన్నాయి. ఇది 10-bit ప్యానల్, అసలు డౌటే పడాల్సిన పనిలా. డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే HDR సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, కానీ నాకైతే HDR ఎక్కడ ప్లే అవ్వాలి. యూట్యూబ్ లో ప్లే అవ్వట్లా. అండ్ గ్యాలరీలో HDR ఫోటోస్ ఇస్తున్నా, నాకు HDR లో రాలా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో HDR వీడియోస్ ప్లే అవ్వట్లా, ఎక్కడ HDR చూపిట్లా. నేను టెస్ట్ చేసినప్పుడు కూడా HDR దీనికి సపోర్ట్ లేదని వస్తుంది. సో అదొకటి కొంచెం ఇచ్చుంటే బాగుండేది. అండ్ సన్లైట్ విజిబిలిటీ హై బ్రైట్నెస్ మోడ్ లో 1400 nits బ్రైట్నెస్ వస్తుంది. అండ్ HDR పీక్ బ్రైట్నెస్ వచ్చి 3000 nits అంటున్నారు. బట్ HDR ప్లే అవ్వట్లేదు కాబట్టి మాక్సిమం దీనిలో వచ్చేది 1400 nits దాకా వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ మరీ మిట్ట మధ్యాహ్నం ఎండలో వాడితే కష్టం, కానీ జనరల్గా సన్లైట్ లో విజిబిలిటీ ప్రాబ్లం లేదు, బాగానే కనిపిస్తుంది. అండ్ దీనిలో స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. డిస్ప్లే సౌండ్ క్వాలిటీలో పెద్దగా వంగబట్టడానికి ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, వైబ్రేషన్. మీకు మోటో H60 ఫ్యూజన్ రివ్యూలో చెప్పా కదా, ఇక్కడంతా వైబ్రేట్ అవుతుంది, అదురుతుందని. దీనిలో ప్రాబ్లం లేదు, లైట్గా వెరీ లైట్గా అదురుతుంది, కానీ పట్టుకున్నప్పుడు అంత ఫీలింగ్ అయితే ఉండదు. ఈ రెండు మాత్రం ఈ ఫోన్కి మేజర్ పాజిటివ్స్, డిజైన్ అండ్ డిస్ప్లే సౌండ్ క్వాలిటీ రెండు బాగానే ఉన్నాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ 7S Gen 2 అనేది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. అసలు ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ ప్రాసెసర్ ఇది. దీనికన్నా ఇంకా తక్కువ రేట్లో ఒప్పో K13 కానీ రియల్మీ P3 కానీ వాటిలో ఉన్న స్నాప్డ్రాగన్ 6 Gen 4 దీనికన్నా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో అది 15,000కి వచ్చేస్తాయి ఆ ఫోన్లు. బట్ ఇది 22,000 పెట్టినా కూడా 7S Gen 2 అనేది అసలు ఆ ప్రైస్లో యాక్సెప్ట్ చేసే ప్రాసెసర్ కాదు. Android బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 6,40,000 స్కోర్ చేసింది. జనరల్ యూసేజ్కి నేను పెద్దగా మల్టీ టాస్కింగ్ చేయను, పెద్దగా హెవీ టాస్క్ చేయను. జనరల్గా కాల్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇంతవరకే వాడతాను అనుకుంటే ఈ ఫోన్ మీకు పెద్ద ప్రాబ్లం పెట్టదు. కానీ గేమ్స్ దగ్గరికి వస్తే మాత్రం ఎస్పెషల్లీ BGM దీనిలో స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, అంటే 60 FPS సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు అసలు విపరీతమైన ల్యాక్స్, నేను గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆడలేకపోయా. భయంకరమైన ల్యాక్స్, భయంకరమైన ఫ్రేమ్ డ్రాప్స్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అస్సలు బాగాలేదు ఈ ఫోన్లో, అసలు మీరు ఆడలేరు గేమ్స్. అండ్ ఇంకోటి టెంపరేచర్స్, 2 డెత్ మ్యాచ్ ఆడేసరికి టెంపరేచర్ 40-41 degrees వెళ్ళిపోయింది. కంప్లీట్గా ఒక 1 hour అరేనా మ్యాచెస్ అన్ని ఆడిన తర్వాత ఇంచుమించుగా టెంపరేచర్ 44 degrees టెంపరేచర్ రీచ్ అయింది. ఇదంతా మధ్యాహ్నం కాదు, రాత్రి 11 గంటలకు ఆడితే 43-44 degrees టెంపరేచర్ రీచ్ అయింది. సో కొంచెం గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఈ ఫోన్ విపరీతంగా హీట్ అవుతుంది. మీరు ఒకవేళ మిట్ట మధ్యాహ్నం బయట కూర్చొని ఆడితే మాత్రం ఈజీగా 46-47 వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో గేమింగ్ కోసం అయితే నేను స్ట్రిక్ట్ గా ఈ ఫోన్ ని రికమెండ్ చేయను. అస్సలు గేమింగ్ బై మిస్టేక్ గా కూడా గేమ్స్ ఆన్ అనుకుంటేనే ఈ ఫోన్ వైపు వెళ్ళండి. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. 2.2 అనేది కొంచెం తక్కువే, బట్ SSDస్ని డిటెక్ట్ చేస్తుంది. కొంచెం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మీకు కొంచెం స్లో ఉంటాయి. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఇచ్చారు. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 50% 15 minutes ఛార్జ్ అవుతుంది. 0 to 90% 35 minutes ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి కరెక్ట్గా 45 minutes పట్టింది. ఇంచుమించు 50 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, ఇక్కడ నేను యూజ్ చేసిన దానికి స్టాట్స్ చేస్తాను. ఇక్కడ నుంచి ప్రతి రివ్యూలో బ్యాటరీ స్టాట్స్ చేస్తాను, మీకు బ్యాటరీ గురించి ఒక మంచి క్లారిటీ వస్తుంది. అయితే నేను యూజ్ చేసినప్పుడు అరౌండ్ 7 hours స్క్రీన్ టైం వచ్చింది, ఒక 10% బ్యాటరీ మిగిలింది. 7 hours స్క్రీన్ టైం అనేది ఈ రోజుల్లో కొంచెం తక్కువే, ఎందుకంటే కాంపిటేటర్స్లో మీరు ఏ ఫోన్ అని తీసుకోండి 6000 mAh, 6500, 7000, 7500 ఇంత mAh బ్యాటరీస్ ఉన్నాయి. ఒక ఫుల్ డే అయితే ఖచ్చితంగా రాదు, ఈవినింగ్ మీరు ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్ ఉంటుంది. అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇంకోటి 3-in-1 లైట్ సెన్సార్ యూజ్ చేశారు. సేమ్ H60 ఫ్యూచర్లో ఉంది కదా, సేమ్ అదే కెమెరా సెటప్ దీనిలో కూడా. ఫ్రంట్ 32 MP కెమెరా, కాకపోతే ప్రాసెసింగ్ మారిపోద్ది. దీనిలో ప్రాసెసర్ వేరు, దీనిలో ప్రాసెసర్ వేరు. సో కెమెరా అవుట్పుట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ముందు దీని గురించి మాట్లాడుకుందాం. కంపారిజన్లో రెండు పక్కన పెట్టి చూపిస్తా. ఫస్ట్లీ వైడ్ యాంగిల్, 13 MP వైడ్ యాంగిల్ డీసెంట్ ఉంది. డే టైంలో ఫొటోస్ తీసుకుంటే పర్లేదు, కానీ నైట్ టైం ఫొటోస్ మరీ దారుణంగా వస్తున్నాయి. మొత్తం చుట్టూ అంతా రెడ్గా
మొత్తం నాయిస్ వచ్చేస్తుంది, దారుణంగా వస్తుంది. అండ్ వీడియో 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ డే టైంలో డీసెంట్ వీడియో రికార్డ్ చేస్తుంది. బట్ లో లైట్లోకి వెళ్తే మాత్రం మీకు వీడియో క్వాలిటీ అంత బాగాలేదు. సరే, కమింగ్ టు మెయిన్ కెమెరా, 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. లైటింగ్ బాగుంటే మీరు ఫోటోస్ తీసుకుంటే 1x ఫోటోస్ కానీ 2x అనేది డిజిటల్ జూమ్. మీకు డిజిటల్ జూమ్ కాబట్టి మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కానీ నార్మల్గా మీ ఫోటోస్ చూడడానికి బాగానే వస్తున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల అది లిప్స్టిక్ యాడ్ చేస్తుంది, మూతికంతా లిప్స్టిక్ పోస్తుంది. ఇది ఒకటి ప్రాసెసింగ్లో ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 1.5x 2x అన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. డే టైంలో పెద్ద ప్రాబ్లం లేదు, బ్యాక్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ లో లైట్లో కొంచెం మాల్ లైటింగ్ కండిషన్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ అసలు కెమెరాస్ అంత క్వాలిటీ అనిపించట్లా. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగా సాఫ్ట్ అయిపోతున్నాయి, ఫేస్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. ఈవెన్ పోర్ట్రేట్స్ కూడా 1x 1.5 2x అన్ని పోర్ట్రేట్స్ కూడా ఫుల్ సాఫ్ట్ అయిపోతున్నాయి. అసలు లో లైట్లో డీటెయిల్స్ లేవు. అండ్ నైట్ టైం స్ట్రీట్ లైట్ కండిషన్లోకి వెళ్తే ఇంకా దారుణం. 1x ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కాకపోతే 2x డిజిటల్ జూమ్కి వెళ్ళారంటే మాత్రం ఫేస్ మొత్తం అసలు భయంకరంగా ఓవర్ షార్ప్, ప్రాసెసింగ్లో ఓవర్ షార్ప్ చేస్తుంది. అసలు డీటెయిల్స్ సరిగ్గా చూపించట్లా. ఈవెన్ పోర్ట్రేట్స్లో కూడా 1x బాగా వస్తుంది. ఈ డిజిటల్ జూమ్స్ 1.5 2x డిజిటల్ జూమ్స్ మాత్రం భయంకరంగా షార్ప్నెస్ పెరిగిపోతుంది. అసలు ఫోటోస్ చూడడానికి అంత బాగాలేవు. మెయిన్ కెమెరా 1x ఫోటోస్ బాగున్నాయి, కానీ ఈ 2x పోర్ట్రేట్స్లో 1.5 2x ఇవైతే నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలా. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగుంటే డే టైంలో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకుంటే వీడియో క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడ మేజర్ కంప్లైంట్స్ లేవు. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ బాగానే తీసుకుంటుంది. అండ్ ఈవెన్ లో లైట్లో కూడా చాలా బ్రైట్ గా చూపిస్తుంది, చాలా బాగుంది. నైట్ టైం ఫుటేజ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటుందని. నైట్ టైం ఫుటేజ్ కూడా 4K 30 FPS శాంపుల్ చాలా బాగుంది. బట్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా డే టైంలో మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఫోటోస్ తీసుకుంటే మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తుంది. అసలు దానిలో ప్రాబ్లం లేదు, చాలా నీట్గా వస్తున్నాయి. బట్ నైట్ టైంకి వెళ్తే మాత్రం ఫేస్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది, బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఫోటోస్ కానీ పోర్ట్రేట్స్ కానీ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. డే టైంలో వీడియో క్వాలిటీ చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. కలర్స్ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ నైట్ టైంలోకి వెళ్తే మాత్రం నాయిస్ నోటీస్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా కొంచెం స్ట్రగుల్ అవుతుంది నైట్ టైంలో. ఓవరాల్గా బ్యాక్ కెమెరా లైటింగ్ బాగుంటే బ్యాక్ కెమెరా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే వస్తున్నాయి. అండ్ నైట్ టైం కూడా స్ట్రీట్ లైట్ కండిషన్లో వీడియోస్ బాగానే వస్తున్నాయి. బట్ రిమైనింగ్ కొంచెం లో లైటింగ్లోకి వెళ్ళినా మరి స్ట్రీట్ లైటింగ్లోకి వెళ్ళినా ఫోటోస్ పోర్ట్రేట్స్ అంత గొప్పగా అనిపించవు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా లైటింగ్ బాగుంటే బాగుంది, కానీ లో లైట్ లో ఫ్రంట్ కెమెరా కూడా నాకు అంత గొప్పగా అనిపించలా. ఓవరాల్ గా కెమెరాస్ డీసెంట్ ఉన్నాయి, అట్లనే సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ అని నేను చెప్పను. డీసెంట్ కెమెరాస్ బాగానే ఉన్నాయి కెమెరాలు. బట్ దీనికన్నా మీకు Moto H60 Fusion లోని కెమెరాస్ బాగున్నాయి. మీకు అసలు కంపారిజన్ తీసుకొస్తా మీకు క్లియర్ గా అర్థం అవుద్ది. అండ్ Moto H60 Fusion రివ్యూలో మీకు చెప్పిన ప్రతి బగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. ప్రాసెసింగ్ ల్యాక్స్ కానీ షట్టర్ ల్యాక్స్ కానీ, ఫోన్ అవుట్డోర్ లో రికార్డ్ చేస్తుంటే టెంపరేచర్ 48 degrees టెంపరేచర్కి వెళ్ళిపోతుంది. UV ల్యాక్స్ కానీ కెమెరా ల్యాక్స్ కానీ ఎవ్రీథింగ్, అసలు మీకు ఈ ఫోన్ లో చెప్పిన ప్రతి బగ్ ప్రతి ఇష్యూ ఈ ఫోన్ లో కూడా ఉంది. ప్రతి మోటో ఫోన్ లో ఇది కామన్ గా చూస్తున్నాం, అవన్నీ దీనిలో కూడా ఉన్నాయి. అండ్ ఇంకో మంచి విషయం, దీనిలో NFC తీసుకొచ్చారు. అండ్ Android 15తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ హలో మోటోతో వస్తుంది కాబట్టి యాప్ లాక్ కానీ యాప్ క్లోన్ చేసుకోవడం కానీ సెక్యూర్ లాక్ కానీ ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ మోటో జెస్టర్స్ ఇలా అంటే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడం, ఇలా ట్విస్ట్ చేస్తే కెమెరా ఆన్ అవ్వడం, ఇట్లా మోటో జెస్టర్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ Moto H60 Fusion రివ్యూలో AI ఫీచర్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ టైం స్టాంప్ వేస్తాను, ఒకసారి ఈ ఫోన్ రివ్యూలో AI ఫీచర్స్ చూడండి. దానిలో ఉన్న ప్రతి AI ఫీచర్ దీనిలో కూడా ఉంది. కాకపోతే దీనిలో కొన్ని ప్రీ ఇన్స్టాల్ గా కొన్ని యాప్స్ ఇచ్చారు, కొన్ని గేమ్స్ ఇచ్చారు, చిన్న చిన్న గేమ్స్ ఇచ్చారు. సో అవి కాస్ట్ కటింగ్ కోసం ఇచ్చారనుకోండి, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి గ్లాన్స్, నాకు హోమ్ స్క్రీన్ మీద చిరాకు తెప్పించేస్తుంది గ్లాన్స్. ఎన్నిసార్లు ఈ గ్లాన్స్ని డిసేబుల్ చేస్తున్నా మళ్ళీ వస్తూనే ఉంది. ఇది ఒక్కటి నాకు చాలా చిరాకుగా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సరే, ఇది ఫోన్ గురించి అయితే. టు ప్రైసింగ్, ఇది ఒకటే మోడల్ తీసుకొచ్చారు. 8GB RAM 256GB మోడల్ 22,999 లాంచ్ చేశారు. 23,000 అండ్ ₹1,000 కార్డ్ ఆఫర్ ఉంది. 21,999 22,000 రూపాయలకి వస్తుంది. 22,000 రూపాయలకి ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ స్టైలస్, దానికి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఈ బడ్జెట్ లో స్టైలస్ తీసుకురావడం చాలా మంచి విషయం. అండ్ డిజైన్, ఈ ప్రైస్ లో డిజైన్ చాలా బాగుంది. అండ్ డిస్ప్లే చాలా మంచి డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కెమెరాస్ ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్స్ అని చెప్పను, కానీ కెమెరాస్ కూడా డీసెంట్ ఉన్నాయి. ఇది పాజిటివ్ అని చెప్పకూడదు, నెగిటివ్ అని కూడా చెప్పకూడదు, డీసెంట్ ఓకే ఇష్ అని చెప్పొచ్చు. కెమెరాస్ ఓకేగా ఉన్నాయి. బట్ నెగిటివ్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్, అసలు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కానే కాదు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు అసలు. మీరు మినిమం గేమ్స్ కూడా ఈ ఫోన్లో ఆడలేరు, భయంకరమైన ల్యాక్స్ నోటీస్ చేస్తారు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. 5000 mAh అనేది ఈ రోజుల్లో 2025లో 5000 mAh బ్యాటరీ అనేది అంత మంచిగా అనిపించలేదు. సరే, అసలు ఈ ఫోన్ ఎవరు కొనొచ్చు? ఎవరైతే నేను అసలు గేమ్స్ ఆడనే ఆడను, అసలు గేమ్స్ పక్కకు కూడా పోను, జనరల్ యూసేజ్లో జస్ట్ కాల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా బేసిక్ ఫీచర్స్ వాడతాను. ఈ స్టైలస్ ఉంటే నాకు కొంచెం వర్క్ కొంచెం ఈజీ అయిపోద్ది. ఏదైనా చిన్న చిన్న టాస్క్లు చేయాలన్నా, చిన్న చిన్న నోట్స్ తీసుకోవాలన్నా నాకు స్టైలస్ కావాలి. అండ్ కెమెరాస్ డీసెంట్ ఉన్నా చాలు, మరి అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయట్లా. కెమెరాస్ డీసెంట్ ఉన్నా చాలు. నాకు మంచి ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. బట్ ఎవరైతే స్టైలస్ కావాలి బట్ నేను గేమ్స్ కూడా ఆడతా, పర్ఫార్మెన్స్ కూడా కావాలనుకుంటారో వాళ్ళు అసలు ఈ ఫోన్ జోలికి వెళ్ళొద్దు. పర్ఫార్మెన్స్ అసలు ఈ ఫోన్లో అసలు బాగాలేదు. సో గేమింగ్ నేను ఆడను అండ్ బ్యాటరీ నేను ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోగలుగుతా అనుకుంటే ఈ ఫోన్ తీసేసుకోండి, నో డౌట్ మంచి ఫోనే. కాకపోతే ఈ మోటో గురించి తెలిసిందే. ఈ మోటో బగ్స్ కానీ ఈ కెమెరా ల్యాక్స్, UI ల్యాక్స్ ఇవన్నీ నేను పడతాను, నాకు ప్రాబ్లం లేదనుకుంటే స్టైలస్ కోసంగా ఈ ఫోన్ని
తీసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.